ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. అనిల్ గారు, లాస్ట్ 3-4 ఇయర్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి యుఎస్ కంపెనీస్, చైనీస్ కంపెనీస్ చాలా ర్యాపిడ్గా మార్కెట్లోకి వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఒక 90% వరకు మార్కెట్ను వాళ్ళు ఆక్యుపై చేసేసారు ఇప్పటి వరకు. బట్ మన ఇండియా నుంచి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ రాలేదు, పెద్ద పార్టిసిపేట్స్ ఇంకా మార్కెట్ను ఆక్యుపై చేయలేదు అనుకుంటున్న టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ అనుబంధ సంస్థగా రిలయన్స్ ఇంటెలిజెన్స్ను కూడా తీసుకురాబోతున్నారు. సో దానికి సంబంధించిన వార్తలు కూడా లాస్ట్ 2-3 రోజుల నుంచి వస్తున్నాయి. ముఖేష్ అంబానీ అండ్ టీమ్ రిలయన్స్ ఇంటెలిజెన్స్తో రాబోతున్నారన్న ఒక వార్త రాగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ కూడా పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ఒక్కసారి అసలు రిలయన్స్ ఇంటెలిజెన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. తప్పు. సో ఇది ఈ కంపెనీ ఏదైతే ఉందో రిలయన్స్ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మొన్న September 9th నాడు ఇన్కార్పొరేట్ చేశారు. దో ఇట్స్ ఎ కొత్త కంపెనీ, బట్ రిలయన్స్ గ్రూప్ కంపెనీ కాబట్టి ఎప్పుడు కూడా టాక్ ఆఫ్ ద టౌన్ ఉంటుంది. వాళ్ళు ఏ బిజినెస్లో ఎంటర్ అయినా సరే యూజువల్లీ చిన్నగా అంటే స్మాల్ ప్లేయర్ లాగా ఉండడు. ఆ ఇండస్ట్రీలో ఏదో ఒక పెద్ద చేయడానికి, వెదర్ మొబైల్ ద్వారా, జియో ద్వారా మొబైల్ రంగంలో కానివ్వండి, ఆ రీటైల్ రంగంలో కానివ్వండి, ఏ రంగంలో వచ్చినా కూడా జనరల్గా వాళ్ళు బిగ్ బ్యాంగ్గా వస్తారనమాట. సో అందుకే అందరి చూపులు కూడా ఇప్పుడు ఏంటంటే రిలయన్స్ ఈ ఇంటెలిజెన్స్ పైన కూడా ప్రైవేట్ లిమిటెడ్ మీద కూడా ఉంది. సో వీళ్ళు ఇది చేసిన రీజన్ కూడా ఏంటంటే మీరు అన్నది కరెక్టే, మనం వి మిస్ ద బస్ అని అనుకునే టైంలో వన్ ఆఫ్ ద పెద్ద కాంగ్లోమరేట్ ఈ రంగంలో ఎస్పెషల్ ఇంటెలిజెన్స్ ప్లేస్లో, ఏఐ స్పేస్లో ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద కంపెనీ పెడుతున్నాం అనడం ఒక మంచి పరిణామమే. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు రిలయన్స్ గ్రూప్ ఏంటంటే హ్యూజ్ డేటా సెంటర్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కావాల్సిన డేటా సెంటర్స్ జామ్నగర్లో, వాళ్ళది ఆల్రెడీ జామ్నగర్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళది పెట్రో కాంప్లెక్స్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ దేర్ ఇండస్ట్రీస్ అక్కడే హ్యూజ్ డేటా సెంటర్స్ పెట్టడము. ఆ తర్వాత ఏఐ బేస్డ్ సర్వీసెస్, అంటే యాక్చువల్లీ ఏమవుతుంది, ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియా నుంచి ఏమి రాలేదు. లైక్ చైనా కూడా ఏమంటారు డీప్ సీక్ లాగా, యుఎస్ అయితే ఎన్నో మోడల్స్, జెమినీ కానివ్వండి, పర్ప్లెక్సిటీ కానివ్వండి, చాలా మోడల్స్ క్రియేట్ చేశారు. వీటి నుంచి సర్వీసెస్ కూడా డెవలప్ అవుతున్నాయి. దో ఇండియా పాపులేషన్ ఏంటంటే హైయెస్ట్ ఏఐ యూసేజ్ మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద ఎక్కువ యూజ్ చేసే పాపులేషన్ కూడా మనదే. అలాంటప్పుడు ఏంటంటే ఫారిన్ సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వడం ఫ్యూచర్లో ఓకే అనేది మంచి పని కాదు. దానికోసం ఏంటంటే వీళ్ళ పర్పసే ఏంటంటే ఏఐ లెడ్ కొత్త సర్వీసెస్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినవి డెవలప్ చేయడానికి కోసం ఈ కంపెనీ పెట్టారు. ఇందులో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరితో కంపీట్ చేయడానికి కాదు, అందరితో కొలాబరేట్ చేసుకుందామని ముందే ఓపెన్గా చెప్పేశారు. ఒకటేంటి, గిగావాట్ స్కేల్ ఏఐ సెంటర్స్, డేటా సెంటర్స్ జామ్నగర్లో పెడుతున్నారు. దీని తర్వాత దీనిలో యూస్ చేసుకోవడానికి మెటా, ఫేస్బుక్ అయితే ఉందో ఆల్రెడీ సుందర్ పిచై గూగుల్తో కూడా తనతో కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో ఓపెన్ ఏఐ లాంటి అదర్ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటితో కూడా కలిసి ఇండియా స్పెసిఫిక్ ఏఐ సొల్యూషన్స్, ఏది హెల్త్ కేర్లోనే అనుకోండి, ఎడ్యుకేషన్లో అనుకోండి, మిగిలిన అన్ని రంగాల్లో, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో కూడా డెవలప్ చేద్దామనేది. అంటే ఎగ్జిస్టింగ్, అంటే వాళ్ళ కంపీట్ చేయడం కాదు, కొలాబరేట్ చేసి ఎగ్జిస్టింగ్ కంపెనీస్తో కొలాబరేట్ చేసి కొత్త సర్వీసెస్, ఇండియన్ బేస్డ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం అనేది ఈ రిలయన్స్ ఇంటెలిజెన్స్ యొక్క వాళ్ళ టార్గెట్ అనమాట. సో ఇందులో కీ థింగ్ ఏంటంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్తో పాటు అగ్రికల్చర్లో ఒకటి, బికాస్ ప్రెడిక్షన్లో ఏఐ చాలా ఉపయోగపడుతుంది. వెదర్ ప్రెడిక్షన్లో అనుకోండి, లాట్ ఆఫ్ థింగ్స్, గ్రోత్ కరెక్ట్ అవుతుందా లేదో కూడా మీరు మానిటర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటివి కానీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా చాలా మటుకు ఆటోమేషన్ చేయడం కానీ, వాళ్ళ ప్రాసెస్ని డెవలప్ చేసుకొని సింప్లిఫై చేయడానికి ఏఐ ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఆర్డినరీ ఇండియన్స్ కూడా ఏఐని దగ్గర తీసుకురావడానికి, వాళ్ళు ఎలా వేరే సెక్టార్స్లో డిస్రప్షన్ ఎట్లా చేశారో, లేట్ వచ్చినా సరే, మీరు రీటైల్లో దేవర్ లేట్ వచ్చినా కానీ
ఆర్ మొబైల్లో కూడా దేవర్ నాట్ ద ఫస్ట్ వన్. ఈ రిలయన్స్ జియో కన్నా ముందు వేరే చాలా కంపెనీలు వచ్చాయి, ఎయిర్టెల్ కానీ అన్ని. లేట్ వచ్చిన డిస్రప్షన్ అనేది మాత్రం యూజువల్లీ పెద్దగా చేస్తారు. హోప్ఫుల్లీ ఏఐలో కూడా దో దే కేమ్ లేట్, ఇండియన్ కోసం టాప్ టాలెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. నియర్లీ 80-90 వేల కోట్ల క్యాష్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉంది రిలయన్స్ దాంట్లో. సో మంచి టాలెంట్ సొల్యూషన్స్ ఏవైతే ఇండియా కోసం స్పెసిఫిక్గా తయారు చేయడానికి కావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. సో అది చేద్దామని. సో ఇది బ్రాడ్ స్ట్రాటజీ మాత్రం ఇండియా స్పెసిఫిక్ సొల్యూషన్స్ తయారు చేసి హోప్ఫుల్లీ దాన్ని వేరే కంట్రీస్, సిమిలర్ కంట్రీస్కి అదే సర్వీసెస్ అమ్మడం అనేది వాళ్ళ ఈ రిలయన్స్ ఇంటెలిజెన్స్ పని. అండ్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ నాట్ కంపీటింగ్, దే ఆర్ ఆల్వేస్ లైక్ వాళ్ళు స్మార్ట్ బిజినెస్ మెన్ ఎప్పుడైనా సరే కొలాబరేషన్లో బిలీవ్ చేసినట్టే దీస్ గైజ్ ఆల్సో ఇప్పుడు కూడా కొలాబరేషన్స్ విత్ అన్ని కంపెనీస్తో ఓపెన్గా ఉన్నారు. దెన్ మార్కెట్ రెస్పాన్స్ కూడా మనం చూస్తే, బికాజ్ యూజువల్లీ ఏంటంటే చాలా కంపెనీస్, గ్రూప్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి, బట్ మిస్ అయ్యేది ఎక్కడంటే ఎగ్జిక్యూషన్. అనౌన్స్మెంట్ ఈజీ చేయడం, చెప్పడం మేము ఇది చేద్దాం అన్నాం ఈజీ, బట్ చేయడం నుంచి ఎగ్జిక్యూషన్కి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలయన్స్ ఈజ్ నోన్ ఫర్, ఇండస్ట్రీస్ ఈజ్ నోన్ ఫర్ ఎగ్జిక్యూషన్. వాళ్ళు ఏదైనా అన్నారంటే ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అందుకే మార్కెట్స్ కూడా మీరు చూస్తే లాస్ట్ 5-6 days నుంచి మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆల్రెడీ 1400 పాయింట్లు కూడా మార్క్స్ 1400 పైన దాటేసింది, 1420 కూడా టచ్ అయింది. సో దీనికి ఒక చిన్న బూస్ట్ అయితే ఇచ్చింది. ఆన్ ద హోల్ Q2 రిజల్ట్స్ ఏం డిటర్మైన్ అవుతాయి, బట్ ఇప్పుడు మాత్రం స్మాల్ బూస్ట్ మాత్రం రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్కి మాత్రం చాలా యూజ్ అయింది. సో ఇది షూర్ పక్కా ఒక అంటే ఇమ్మీడియట్గా అయితే కాదు, దీని నుంచి ఈ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో దీనివల్ల ఒక 3-4 సంవత్సరాలు పట్టొచ్చు ఏది రెవెన్యూ ఫేజ్కి రావడానికి. సో కాకపోతే ఒక మేజర్ గ్రూప్ ఏఐలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ అ గుడ్ ఇండికేషన్. దీన్ని చూసి ఐఎమ్ షూర్ ఇంకొక నెక్స్ట్ 3-4 monthsలో చూడండి మల్టిపుల్ అదర్ బిజినెస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కాంగ్లోమరేట్స్ ఉన్నాయో, వాళ్ళు కూడా ఆల్రెడీ అదాని డేటా సెంటర్లో ముందు నుంచే ఉంది. దే ఆర్ ఆల్రెడీ బిగ్ టైమ్. ఒక మీరు 1.5 year నుంచి హ్యూజ్గా చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్. సో రిలయన్స్ డేటా సెంటర్ బిజినెస్లో మాత్రం లేట్గా వస్తుంది, బట్ వీళ్ళని చూసి మాత్రం మోర్ కంపెనీస్ ఇంకా వస్తాయి. ఇట్స్ గుడ్ ఫర్ వేరే కంపెనీస్కి మనము ఆధిపత్యం ఇవ్వకుండా ఫారిన్ కంపెనీస్లోకి మన ఇండియన్ కంపెనీస్ కూడా ఏఐ బేస్డ్ సర్వీసెస్ ఇన్ ద ఫ్యూచర్ తీసుకురావడం అనేది ఈ కంపెనీతో మొదలైంది. రైట్ సార్. సో మొత్తానికి త్వరలో ముఖేష్ అంబానీ అండ్ టీమ్ రిలయన్స్ ఇంటెలిజెన్స్ మరి పెద్ద అమెరికా, చైనా కంపెనీలకి మరి పోటీగా నిలబడుతుందా లేదా ఏంటన్నది మనం నెక్స్ట్ 1-2 yearsలో కూడా చూసే అవకాశం అయితే ఉందంటారు. Yes, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.